చెప్తాను. నేను ఫస్ట్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఖచ్చితంగా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క ఎస్సీ ఎస్టీ కేసుకి అఫెన్సెస్కి సంబంధించినవే పెట్టరు. అట్రాసిటీస్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ వేరే కరస్పాండింగ్ ఐపీసీ సెక్షన్స్ కరస్పాండింగ్ అవి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి వాటిని కూడా కనుక డిస్ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కేసులన్నీ క్వాష్ అయ్యే అవకాశం 100%. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఇందాక అడిగిన వాటిలో చిన్న విషయం చదివి వినిపిస్తా. షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారు కానీ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన వారు కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కనుక ఎక్కువ కాబడితే బీయింగ్ ఏ హిందూ ఎక్కువగా కాబడితే ఆ బెనిఫిట్స్ మళ్ళా మరి ఒక క్రిస్టియానిటీ దేనిలో మారినప్పుడు ఆ బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చా అంటే సుప్రీంకోర్టు సి సెలవరని వర్సెస్ ద స్పెషల్ సెక్రటరీ కమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అదర్స్ అని 2024 ఒక జడ్జ్మెంట్లో క్లియర్గా ది కన్ఫర్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ స్టేటస్ టు ది అప్లెంట్ హూ ఈస్ ఎ క్రిస్టియన్ బై రిలీజియన్ బట్ క్లెయిమ్స్ టు బి స్టిల్ ఎంబ్రేసింగ్ హిందూయిజం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ రిజర్వేషన్ in employment would go against the very object of reservation and would amount to fraud on the constitution. అంటే మీరు ఎస్సీ గానో ఎస్టీ గానో మీరు ఉంటూ మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే అయ్యి మీరు మళ్ళీ హిందూయిజాన్ని కనుక మేము హిందూయిజంలో మేము ఉన్నామని చెప్పి మీరు కనుక ఎంప్లాయ్మెంట్లో కానీ వీటిలో కనుక మీరు బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే అది రాజ్యాంగం మీద ఫ్రాడ్ ప్లే చేయటం అని చెప్పి హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా 2024 జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది. ఇంకొక మాట చాలా ఇంపార్టెంట్ మాట, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. లెట్ us assume నేను ఒక మతంలో హిందూయిజంలో ఉండి నేను క్రిస్టియానిటీలోకి మారాను అనుకోండి. మారిన తర్వాత నేను మళ్ళీ హిందూయిజంలోకి వద్దాం అనుకుంటున్నాను, అంటే రీకన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారవచ్చు, ఆ మతం నుంచి మళ్ళీ మతంలోకి మారవచ్చు. రాజ్యాంగంలో మీకు హక్కు ఇచ్చింది, ఇట్స్ యువర్ ఫ్రీడమ్, యూ మే డూ సో. కానీ మారిన తర్వాత ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన సోదరులు ఎవరైతే మారాలి అని అనుకుని మళ్ళీ హిందూయిజంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే హిందూ కమ్యూనిటీ ఉందో ఆ హిందూ కమ్యూనిటీ కూడా అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ చేయాలి అని ఒక డెసిషన్ వచ్చినప్పుడు, లేదు నేను మళ్ళీ హిందూయిజంలోకి వెళ్తాను, నాకు వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ అయ్యే బెనిఫిట్స్ అన్ని ఏవైతే ఉందో అవన్నీ పోతాయి అనుకున్నప్పుడు ఆ కమ్యూనిటీ యొక్క శాంక్షన్ కూడా ఇంపార్టెంట్ అని హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు కేపీ మను వర్సెస్ కమ్యూనిటీ శాంక్షన్ అంటే ఆ కమ్యూనిటీలో ఎవరు ఇవ్వాలి అంటే వాళ్ళ తాతలు ఆ కులానికి చెంది ఉన్నారా, ఆ కులానికి చెందిన వాళ్ళు దాని ప్రకారం చూడండి ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే there has been reconversion to the other religion to which the parents and earlier generations had belonged and there has కాదండి నేను క్లారిటీగా అందరికి అర్థం అవడం కోసం అడుగుతున్నాను. మనం సైటేషన్స్ లేకపోతే మీరు మీ లాంగ్వేజ్లో లీగల్ దీంట్లో చెప్తే అర్థం కాదు కాబట్టి నేను కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఉండడం కోసం అడుగుతున్నా. ఒక మాదిగా లేదా ఒక మాల కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం క్రిస్టియానిటీ తీసుకొని వాళ్ళ బేసిక్గా హిందువులైనా క్రైస్తవ మతాన్ని స్వీకరించి డిక్లేర్ చేసుకుని బీసీసీలు అయ్యారు అనుకోండి. వాళ్ళు ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ ఎస్సీలుగా అవ్వాలి, హిందువులుగా మారాలి అనుకున్నారు అనుకోండి. ఓకే, వాళ్ళు హిందువులుగా మారచ్చు, అది దానికి స్వేచ్ఛ ఉంది. కానీ మళ్ళీ సేమ్ సామాజిక వర్గమో మాల సామాజిక వర్గమో రావాలి అంటే వాళ్ళకి ఎవరు సర్టిఫై చేయాలి? ఆ కమ్యూనిటీకి సంబంధించిన వారు సర్టిఫై చేయాలని చెప్పారు. ఎవరు అవసరం లేదన్నా, వాళ్ళు గర్వాప్సి అవ్వచ్చు. గర్వాప్సి అంటే మతం రావచ్చండి, మతంలోకి రావచ్చు. కానీ మళ్ళీ బీసీసీ నుంచి ఎస్సీ రిజర్వేషన్ రావాలంటే చట్ట ప్రకారం ఎవరో అప్రూవ్ ఇవ్వాలి. వాళ్ళ పెద్దలు వాళ్ళ తాతలు ఎస్సీలో ఉన్నారా లేదా అఫీషియల్ గా, అది కూడా అఫీషియల్ గా ఇస్తే సరిపోతుంది. రైట్, ఓకే, రైట్. ఉమేష్ గారు